ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుర్ ఆత్మైవ రిపురాత్మనః. మన జీవితంలో ఎవరైనా వచ్చి మనల్ని రక్షిస్తారు అని ఆలోచించవద్దు. మనమే మనకు మొదటి రక్షకులు అని తెలుసుకోవాలి. మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన చర్యలు ఇవే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అంటే మనలోని చెడు అలవాట్లు, ఆలస్యం, నిరుత్సాహం, నిస్సహాయత లాంటివి జయించి మన ప్రయత్నం వలన జీవితాన్ని పైకి తీసుకువెళ్ళాలి. నేను చేయలేను, నా దురదృష్టం, నాకు శక్తి లేదు, ఇలాంటి మనలోని నెగిటివ్ ఆలోచనలు మన మనస్సును దిగజారుస్తాయి. ఎప్పటికీ ఇలాంటి ఆలోచనలతో నీ ఆత్మను బాధ పెట్టవద్దు. అది నీకే నష్టం. మనం ధైర్యంగా, నిష్టగా, సానుకూలంగా ఆలోచిస్తే మన మనస్సు మనకు స్నేహితుడిగా ఉంటుంది. అది మనకు శాంతిని, విజయాన్ని అందిస్తుంది. ఎవరూ మోటివేట్ చేయకపోయినా నువ్వే నీకు బలం ఇవ్వు. నెగిటివ్ ఆలోచనలను అడ్డుకో. మొదట దినచర్యలో చిన్న చిన్న విజయాలు సాధించు. ప్రతిరోజు కొన్ని నిమిషాలు నీతో నువ్వు మాట్లాడుకో. ఈరోజు ఏమి నేర్చుకున్నాను, ఇంకా ఏమి మెరుగుపరచగలను అని ఆలోచించు. నీ జీవితాన్ని మార్చగల శక్తి నీలోనే ఉంది. నీ శత్రువు బయట ఎక్కడో లేడు. నీ మనస్సే నీకు శత్రువు, లేదా నీ స్నేహితుడు కూడా అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నారు. హరే కృష్ణ.